కమిటీ తరఫున ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క దాదాపు 30 సంవత్సరాల నుండి పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు స్కూళ్ళల్లో అనేక పనులు చేస్తున్నారు. స్వీపర్లుగా వాళ్ళే చేస్తున్నారు, స్కావెంజర్లుగా వాళ్ళే చేస్తున్నారు, మధ్యాహ్న భోజనం పిల్లలకు వండి పెట్టడంలో కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇన్ని పనులు చేసిన వాళ్ళు 30 సంవత్సరాల క్రితం రూపాయితోటి మొదలు పెడితే ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా వాళ్లకు 3000 రూపాయలతోటే ఈరోజు కాలం వెళ్ళగొడుతున్నారు. కాబట్టి మేము మినిమం 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలోనే నేరుగా వేయాలని, అదేవిధంగా అనేక నెలల తరబడి పెండింగ్ బకాయిలు ఉన్నాయి వాళ్ళ చేసిన పనికి ఇమ్మీడియట్ విడుదల చేయాలని కలెక్టర్ గారిని, సంగారెడ్డి కలెక్టర్ గారిని విన్నవిస్తున్నాం. అదేవిధంగా వాళ్ళను పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు అనేక సంవత్సరాల నుండి ఇప్పటిదాకా మా వేజీ 15,000 ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగులు గుర్తించాలని గవర్నమెంట్ను మేము ఏఐటీసీ తరఫున కోరుతున్నాం. స్కావెంజర్లు కానీ స్వీపర్లు కానీ గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో పనిచేయలేని పరిస్థితులలో ఉంటే హరే రామ, స్వచ్ఛ భారత్, అలాగనే హరితహారము, అలాగనే ఇలాంటి స్వచ్ఛంద సంస్థలంటూ ఈ పేర్ల మీద అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్లను విద్యార్థి సంఖ్య పేరు మీద 2,500, 1,500, 3,000 ఇచ్చేసి వారితోటి ఆ ప్రభుత్వము వెట్టి చాకిరి చేపించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కరోనా పేరు మీద సాకుతో వీళ్ళందరినీ విధుల నుంచి తొలగించేసి అప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళకి అప్పచెప్తే అప్పటి నుండి ఏఐటీసీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసుకుంటూనే వస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు మారినాయి, అయినా పరిపాలన మారింది, అయినా రాజకీయ నాయకులు మారినారు. అయినా కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఓ కాంట్రాక్టు ఉద్యోగి కూడా లేని పరిస్థితి. ఈరోజు ఇదే స్కావెంజర్లతోటి, ఇదే స్వీపర్లతోటి, వీరితోటే అన్ని పనులు ఈ పాఠశాల పరికరాలు తీసుకోవడానికి, పనిముట్లు తీసుకోవడానికి గవర్నమెంట్ మాత్రము ఏ పనిముట్లు ఇవ్వలేదు. వారికి వచ్చే 1,000-1,500, 2,000 జీతంలోనే ఈ పిల్లల ఆఫీసు ముందు నుండి అయ్యా గత సంవత్సరం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నది. కాబట్టి 75 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ పాఠశాలలో ఏ అటెండర్ కానీ, ఏ స్వీపర్ కానీ, ఓ టెక్నీషియన్ కానీ ఎవరు కానీ లేని పరిస్థితి ఈ నాటికి కూడా. కాబట్టి ఈ రోజు కూడా ఇదే స్వీపర్లతోటి, ఇదే స్కావెంజర్లతోటి ప్రభుత్వము వెట్టి చాకిరి చేపించుకుంటుంది. చాలని జీతాలు ఇచ్చేసి అయ్యా కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీగా మీకు లెటర్లు కూడా ఇచ్చినాము, మేము సమర్పించుకున్నాము మీ ప్రభుత్వ పరిపాలన దగ్గరికి వచ్చేసి. కాబట్టి అప్పుడు కూడా మేము తెలియజేసినాము, అయ్యా మాకు ఈ 2,500 కానివ్వండి, 3,000 కానివ్వండి, ఇవి మాకు సరిపోదు. అలాగనే కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయండి, నేరుగా కార్మికుల ఖాతాలోనే విద్యాశాఖ ఆధ్వర్యంలోనే వీళ్ళకి జీతాలు ఇవ్వండి. అదే కాకుండా ఈ 2,000, 3,000